అనుకున్నదంతా జరిగింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు తప్పవని తేలిపోయింది. ఎడాబెడా కరెంటు కోతలు విధించడంతో రైతులు ఏకంగా కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు సంస్థాన్ నారాయణపురం మండలం వావిళ్లపల్లి గ్రామంలో రోజుకు 8 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఉదయం 4 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని రైతులు అంటున్నారు. కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ రైతులు ఆందోళనకు దిగారు. కరెంటు తీగలను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని డిమాండ్ చేశారు. ఎండిపోయింది, బుడద పొలాలన్నీ ఎండిపోయినాయి. కరెంటు సమస్యలు పట్టుకోని వాళ్ళని, కరెంటు సమస్యలు పట్టించుకోని వాళ్ళని తక్షణమే మాకు కరెంటు సమస్యలు తేలాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫారం ఇవ్వాలి, తక్షణమే మాకు రావాలి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రతిష, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోతుండటంతో అన్నదాతలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తమ నార్మల్ అన్ని కూడా ఎండిపోతున్నాయి, తమ పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పి నిరసన కార్యక్రమాలకు దిగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గత 2 వారాలుగా ఎక్కడ కూడా 3 ఫేజ్ కరెంటు 8 గంటల కంటే మించి సరఫరా చేయట్లేదు. అది కూడా ఉదయం పూట 4 గంటలు, రాత్రిపూట 4 గంటలు మాత్రమే ఇస్తా ఉన్నారు. 8 గంటల కరెంటు సరిపోక నార్మల్ అన్ని కూడా ఎండిపోతున్నాయి. తమ మళ్ళన్ని కూడా తడవకుండా పంటలు ఎండిపోతున్నటువంటి ఆవేదనలో అన్నదాతలంతా కూడా ఉన్నారు. ఎంత పీక్ స్టేజ్ లో వినియోగం సంబంధించినటువంటి నమోదైనప్పటికీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు కూడా ప్రణాళికలు రచించుకుంటూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయింది. అన్నదాతల సంక్షేమ ధ్యేయంగా ముందుకు పోయింది. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం విద్యుత్ విషయంలో కొంత ఇబ్బంది పెడతా ఉంది. విద్యుత్ విషయంలో ఎక్కడ కూడా ప్రణాళికలు లేకుండా ముందుకు పోతుండటంతో నాణ్యమైన విద్యుత్ సరఫరాగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దానికి తాజా ఉదాహరణనే మునుగోడు నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి నారాయణపురం మండలం వావిళ్లపురం గ్రామంలో అన్నదాతలు ఇక భరించలేక తమ పంట పొలాలు తమ కంట ముందే ఎండిపోతుంటే వారందరూ కూడా తట్టుకోలేక నిరసన కార్యక్రమాన్ని దిగారు. కరెంటు తీగలు పట్టుకొని ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకొని వెంటనే డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులకు కూడా ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. తమకు కొత్త ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలి, అదేవిధంగా నాణ్యమైనటువంటి 3 ఫేజ్ కరెంటు సరఫరా చేయాలని కూడా వావిళ్లపురం సంబంధించినటువంటి రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా నెలకొంది. ఎక్కడ 8 గంటల కంటే మించి నాణ్యమైన విద్యుత్ సరఫరా కావడం లేదు. అది కూడా రాత్రి పూట ఇస్తుండటంతో అన్నదాతలు చీకట్లలో ఆ పొలాల వద్దకు వెళ్లి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మునుగోడు సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన అన్న స్వయాన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వెంటనే ఈ సమస్యను తీర్చాలి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ అంతా కూడా సక్రమంగా అందజేయాలని కూడా అన్నదాతలు అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అసలే ఈ యాసంగిలో వర్షాలు కురవక ప్రాజెక్టులో నీళ్లు లేక కేవలం బోరుబావుల మీదే ఆధారపడి రైతులు కొంత వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ చేసుకున్నటువంటి పంటలు కూడా కరెంటు లేక ఎండిపోతుండటంతో తమ మోటార్లు నడవకపోతుండటంతో అన్నదాతలు గుండె రగిలిపోతా ఉంది. వారి కడుపు కోత అనేది కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి. ఒక ప్రణాళికతో ఈ యాసంగిలో గత యాసంగిలో కూడా దాదాపు 14,000 మెగావాట్ల విద్యుత్ సంబంధించినటువంటి డిమాండ్ ఏర్పడినా కూడా ప్రణాళికతో ముందుకు పోయి సరఫరా చేసింది అప్పటి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రణాళిక లేదు, ఎలాంటి రివ్యూ లేదు. విద్యుత్ అందించాలన్నటువంటి కనీస సోయి కూడా లేదని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రైతుల సంబంధించినటువంటి ఆవేదన చూస్తే మాత్రం ప్రజలందరూ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కొంత సమయం ఇద్దాం అనుకున్నాం, కానీ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. రైతులకు సక్రమైనటువంటి కరెంట్ ఇవ్వాలని కూడా సర్వత్రా డిమాండ్ వ్యక్తం అవుతున్నాయి. ప్రతిష. రైట్ రాము, థ్యాంక్ యూ.